నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. అన్ఎక్స్పెక్టెడ్గా డాడీకి హెల్త్ ఇష్యూస్ వల్ల నాకు మ్యారేజ్ చేశారు. అక్కేమో వేరే వాళ్ళని లవ్ చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇంకేదో గొడవలు జరుగుతుండగా తన ఫోన్ చెక్ చేస్తే వేరే వాళ్ళ నుంచి త్వరగా ఇంటికి రా అది ఇది అని మెసేజెస్ అనేవి చూడటం జరిగింది. ఈ మెసేజెస్ ఎప్పుడు కనిపించినాయి మీకు? నాకు 3 months బ్యాక్ కనిపించింది. 3 months బ్యాక్. సో అడిగావమ్మా ఈ మెసేజెస్ ఎక్కడి నుంచి అని అడిగారు? అడిగాను సార్, దానికి రిప్లై ఏం లేదు. రిటర్న్ కొడుతున్నా తప్పితే రిప్లై ఏం లేదు. అడుగుతుంటే కొడుతున్నాడు. కాలేజీలో ఉన్నప్పుడు లవ్ చేసుకున్నాం మేడం. ఎవరిని? ఈవిడ ఇంకెవరిని అన్నాను? వేరే అమ్మాయి. వేరే అమ్మాయిని. ఓహో, మీ ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోలే, అందుకని ఈవిడ చేసుకున్నావా? తననే చేసుకున్నాను. ఎవరిని? ఆవిడ చేసుకున్నావా? ఏంటి ఇప్పుడు నువ్వు లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నావా? అవును మేడం, ఎవరికి తెలియదు. మ్యారేజ్ అయిందా? వీళ్ళకి చెప్పలేదు నువ్వు ఆ విషయం. ఆ అమ్మాయి ఏమైంది? ఉంది మేడం, సీక్రెట్. సీక్రెట్ గానా? ఏంటి సీక్రెట్? నీ కుర్చీ కింద ఉందా? తమ్ముడు ఎంతకాలం లవ్ స్టోరీ నీది ఆ అమ్మాయితో? 8 years. 8 years లవ్ స్టోరీయా? కాలేజీలో ఉన్నప్పుడు అప్పుడు మ్యారేజ్ చేసుకుని 8 years బ్యాక్. 8 years అంటే 1 year గడిచిన తర్వాత ఇంకా మ్యారేజ్ చేసి 7 years అయింది పెళ్ళి. కానీ ఆ పెళ్ళికి ఎవరు పెద్దవాళ్ళు రాలేదు, ఎవరు రాలేదు. నువ్వు సీక్రెట్గా ఎక్కడో కప్పేసావు అమ్మాయిని. ఎక్కడ కప్పేసావు? ఆ అమ్మాయికి తెలుసా ఇక్కడ పెళ్లి చేసుకున్నట్టు? తెలియదు. ఆ అమ్మాయికి తెలియదా? తోలు తీసేస్తారు తెలిస్తే. ఆ అమ్మాయికి ఈ అమ్మాయి తెలీదు, ఈ అమ్మాయికి ఆ అమ్మాయి అన్నది తెలీదు. ఆ అమ్మాయితో ఏమైనా చిల్డ్రన్ ఉన్నారా నీకు? పిల్లలు ఉన్నారా? పాప ఉంది సార్. పాప ఉందా? ఎంత వయసు పాపది? 5 years. 5 years పాప కూడా ఉందా నీకు? అబ్బో. ఇలాగే 3 నెలలు బట్టి ఈ అమ్మాయి అనుమానం పడుతుంది మెసేజ్లు చూసి అనేటటువంటి అంశం అమ్మాయికి చెప్పావా? ఇంకో అమ్మాయి ఎవరో ఉంది కదా ఇప్పుడు నువ్వు ఫస్ట్ చేసుకున్న అమ్మాయికి? నాకు అసలు తెలియదండి రెండో మ్యారేజ్ అయిన సంగతి. ఈ అమ్మాయి మాకు కంప్లైంట్ ఇచ్చింది, ఎవరో కనుక్కోమంది. కనుక్కున్నాం, వచ్చింది ఆ అమ్మాయి వచ్చింది. చూస్తారా మీ ఇద్దరు? పిలిపిమంటారా? పిలిపించండి మేడం. శ్రావ్య, నువ్వేంటి ఇక్కడ ఉన్నా? ఆ ముసుగు చూడు, ముసుగు తీస్తే తెలుసు. ఎవరమ్మా నువ్వు? నా హస్బెండ్ నీకు పని ఏంటి? అసలు స్కార్ఫ్ ఫస్ట్ నువ్వు స్కార్ఫ్ ఏ నువ్వేంటి ఇక్కడ? చెల్లి నేను ఇక్కడే ఉంటున్నాను. నీకు చెల్లా? అది నాకు తెలియదు కదా. ఇప్పుడు చూసే వరకు నాకు తెలియదు కదా నీకు కూడా తాళి కట్టాడని. నాకు 8 years ముందే మ్యారేజ్ అయిపోయింది. 7 years. ఏ ఒక్క నిమిషం, ఏంటి మీ ఇద్దరు ఇప్పుడు అక్క చెల్లెళ్ళా? మేడం ఆ? అవును మేడం. ఇప్పుడు ఏంటి 8 సంవత్సరాల తర్వాత మీరిద్దరు ఇప్పుడు ఈ స్టేజ్ మీద చూసుకోవటం మొహం అవును మేడం. అందులో ఈ పుణ్యాత్ముడి వల్ల? అవును. హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం? ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.